నమస్కారము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి. మేషరాశి వాళ్లకు ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారం మధ్యలో తీసుకోబోయేటటువంటి కొన్ని నిర్ణయాలు మీకు చక్కగా కలిసి వచ్చేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఆరోగ్యపరంగా ఈ మేషరాశి వారు ఈ వారమంతా కూడా జాగ్రత్తలు తీసుకోవటం అనేది చాలా మంచిది. వృత్తి వ్యాపార పరంగా చూస్తే కనుక అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి పనులన్నీ కూడా సజావుగా కొనసాగుతూ ఉంటాయి. అయితే వారం చివరకు వచ్చే సందర్భంలో కొంత ఆందోళనలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ ఆందోళనలు ఎక్కువగా పెరగకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం, ముందుగా ఆలోచించటం అనేది అవసరం అవుతుంది. అలాగే ఇతరమైనటువంటి పనులన్నీ కూడా ఈ వారం చక్కగా మీకు అనుకున్నటువంటి విధంగానే ఫలితాలు వస్తూ ఉంటాయి. ఆర్థిక పరిస్థితిని నిరంతరం మెరుగుపరుచుకునేందుకు తపన పడుతూ ఉంటారు. ఆ దిశగా ప్రయాణాలు కూడా కొనసాగుతూ ఉంటాయి, ప్రయత్నాలు కొనసాగుతూ ఉంటాయి. అలాగే వివిధ రూపాల్లో మీకు రావలసినటువంటి బాకీలు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు ఈ వారం అనుకున్నటువంటి విధంగానే ఫలితాలు పొందుతూ ఉంటారు. కెరియర్ పరంగా మంచి నిర్ణయాలు తీసుకొని వాటిని మీకు అనుకూలంగా మలుచుకోగలుగుతారు. ఈ వారం మేషరాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందే సందర్భంలో సూర్యనారాయణ స్వామి వారిని పూజించటం, అలాగే ఆదిత్య హృదయమును పారాయణం చేయటం, సూర్యాష్టకమును చదువుకోవడం అనేది చాలా మంచిది. వృషభ రాశి వాళ్లకు ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వారం ప్రారంభంలో మీరు చేపట్టేటటువంటి పనులకు వివిధ రూపాల్లో సహాయ సహకారాలు అవసరమవుతూ ఉంటాయి. ఏది అవసరమో ఏది అనవసరమో అనేటటువంటి కొంత మీరు ఆలోచనలు చేస్తూ ఉండాలి, సమీక్షలు చేస్తూ ఉండాలి. అయితే అనవసరమైనటువంటి కార్యక్రమాలకు విలువైనటువంటి ధనాన్ని మీరు ఖర్చు చేసేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీకున్నటువంటి తెలివితేటలు, మీకున్నటువంటి ముందు చూపుతో అందరిలో కూడా మీరు ప్రాధాన్యంగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతనంగా పెట్టుబడులు పెట్టేటటువంటి వారందరూ కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి అవసరం కనిపిస్తుంది. ఎదుటివారితో మాట్లాడే సందర్భంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా సంయమనమును కోల్పోకూడదు. అలాగే ఆవేశంగా మీరు వ్యవహరించకూడదు. వృత్తిపరంగా విజయాలు కలిసి వస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకు ఈ వారం కొంత లాభాలు సంతోషకరంగా ఉండబోతున్నాయి. ఈ యొక్క వృషభ రాశి వారు ఈ వారం మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి క్రమంలో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించేటటువంటి ప్రయత్నం చేయండి. సుబ్రహ్మణ్య స్వామి వారికి విభూతితో అర్చన నిర్వహించటం, అలాగే స్వామివారికి అష్టోత్తర శతనామార్చనలు నిర్వహించటం ద్వారా మీ పనుల్లో ధైర్యం పెరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. మిథున రాశి వాళ్లకు ఈ వారం ఆరోగ్యపరంగా ఉన్నటువంటి ఇబ్బందులు నెమ్మదిగా తగ్గేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వివిధ రూపాల్లో ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేయకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు, మీ పిల్లల యొక్క అన్నవస్త్రాదులకు కావచ్చు, కొంత ధనాన్ని ఖర్చు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వారం ప్రారంభంలో కొంత ఒడిదుడుకులుగా ఉన్నప్పటికీ మధ్యలో ఈ సమస్యలన్నీ కూడా తీరిపోతూ ఉంటాయి. సుఖము, సంతోషాలు, సౌఖ్యాలు కూడా కుటుంబ పరంగా మీరు పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి. వ్యాపారస్తులకు ఆర్థికంగా ఈ వారం లాభాలు కలిసి వస్తుంటాయి. వివిధ రూపాల్లో గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి కొన్ని పనులను ఈ వారం మళ్ళీ మీరు ప్రారంభించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ఆర్థిక విషయాల్లో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. సాధారణంగానే
ఈ వారం గడిచిపోతుంది. అయితే ఉద్యోగ వ్యవహారిక విషయాల్లో మీ తోటి ఉద్యోగస్తుల యొక్క సహకారాలు మీకు చాలా అవసరమవుతూ ఉంటాయి. కాబట్టి అందరినీ కలుపుకుంటూ వెళ్ళి అందరితో కూడా సఖ్యతగా వ్యవహరించడం ద్వారా మీ పనులు విశేషంగా పూర్తి చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఈ వారం ఈ మిథున రాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై లలిత అమ్మవారిని పూజించటం అనేది చాలా చాలా అవసరము. అమ్మవారికి కుంకుమ పూజ చేయటము, అమ్మవారి యొక్క దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేసుకోవటం ద్వారా మీ పనుల్లో అమ్మవారి యొక్క అండ ఉండి ధైర్యంతో కొన్ని కష్టమైనటువంటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించి మీ పనులు సులభతరం చేస్తుంది లలిత అమ్మవారు. కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబపరమైనటువంటి సంతోషాలు పొందుతుంటారు. విందు వినోదాలు కూడా ఉంటుంటాయి. ఈ యొక్క కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం రావలసినటువంటి కొన్ని మొండి బాకీలను వసూలు చేసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సందర్భంలో ఇతరమైనటువంటి ఆదాయ వనరులను కూడా మీరు సమీకరించుకోగలుగుతారు. ఉద్యోగపరంగా చూస్తే కొంత అదనంగా ధనాన్ని ఖర్చు చేసేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ఉండాలి. ప్రతి నిర్ణయం ఎంతో జాగ్రత్తగా తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు కలిసి వస్తుంటాయి. వారం చివరలలో ఈ యొక్క కర్కాటక రాశి వాళ్లకు కొనుగోలు వ్యవహారాలు ముందుకు వస్తుంటాయి. కొన్ని కుటుంబ పరంగా అవసరమైనటువంటి వస్తువులు కావచ్చు, వ్యవహారపరంగా అవసరమైనటువంటి వస్తువులు కావచ్చు, వాటిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఆర్థిక లావాదేవీల విషయంలో ఎవరిని కూడా నమ్మకుండా వ్యక్తిగతంగా మీరు నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. లేనట్లయితే అనవసరంగా ధనాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఈ వారం మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకు, ఇబ్బందులను దూరం చేసుకునేందుకు గణపతి స్వామిని పూజించేటటువంటి ప్రయత్నం చేయండి. ఎరుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలతోటి వినాయక స్వామి వారికి అర్చన నిర్వహించటం ద్వారా మీ పనుల్లో చక్కని ధైర్యాలు ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాకుండా వీలైతే గణపతి స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటం కానీ, అలాగే సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేసుకోవటం ద్వారా ఈ వారం మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. సింహరాశి వాళ్లకు ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ పరంగా, వ్యవహార పరంగా సంతోషాలు పొందుతూ ఉంటారు. ఈ వారంలో కొన్ని దూర ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్దవారి యొక్క ఆస్తులు కావచ్చు, వారి యొక్క ఆదాయ వనరులు కావచ్చు, మీకు లభించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం కొంత అధిక మొత్తంలో ధనాన్ని ఖర్చు చేసేటటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. జాగ్రత్తగా వ్యవహరించండి. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా చూస్తే ఈ వారం సాధారణంగా గడిచిపోతుంటుంది. అయితే ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నందున మీ ఆహారపు అలవాట్లు, మీ దైనందిన జీవితపు అలవాట్లను జాగ్రత్తగా రూపకల్పన చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే రాత్రి ఎక్కువసేపు మెలకువగా ఉండకుండా త్వరగా విశ్రాంతి తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ ఆహారపు అలవాట్లే ఈ వారం కొంత మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. నేత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, తలనొప్పితో కూడుకున్నటువంటి సమస్యలు కావచ్చు, కొంత వేధిస్తూ ఉంటాయి. అలాగే కెరియర్ పరంగా ఈ వారం మంచి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. న్యాయ సంబంధమైనటువంటి అంశాల్లో, కోర్టు వ్యవహారిక విషయాల్లో మీకు అనుకూలమైనటువంటి ఊరట లభించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు నూతనంగా పెట్టుబడులు పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఇతరమైనటువంటి మార్గాల ద్వారా ధనాన్ని సంపాదించేటటువంటి వ్యక్తులందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. తొందరపడి ఆశలకు పోయి లాటరీ, జూదముల వంటి వాటిల్లో ధనాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు పెట్టుబడిగా పెట్టకూడదు. అది మిమ్మల్ని నష్టపరిచేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి.
సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారం ఈ సింహరాశి వారు ఇబ్బందులను దూరం చేసుకొని శుభ ఫలితాలు పొందేందుకై ఆంజనేయ స్వామి వారిని ఉపాసించటం మంచిది. నిత్యము కూడా స్వామివారి దండకము, హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుంటూ ఉండటం ద్వారా కొన్ని రకాల ఇబ్బందులు మీకు తెలియకుండానే దూరం అవుతూ ఉంటాయి. కొన్ని ఈ యొక్క స్తోత్ర పారాయణం వలన మీకు శుభాలు కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంజనేయ స్వామి వారికి నమస్కారం చేసుకోవటం, సాష్టాంగ నమస్కారం చేసుకోవటం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు పొందవచ్చు. కన్యారాశి వాళ్లకు ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతి విషయాన్ని, ప్రతి కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వర్తించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. గతంలో ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు ఈ వారం పరిష్కారమయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. వ్యాపార రంగంలో కొంత లాభాలు, సంతోషాన్ని కలగచేస్తూ ఉంటాయి. ఈ వారం ఆలయాలు, ఆశ్రమాలు సందర్శించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఉద్యోగస్తులకు పని భారాలు పెరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాటి ద్వారా కొంత లాభాలు కూడా, గౌరవాలు కూడా కలిసి వచ్చేటటువంటి సూచనలు ఉంటాయి. అయితే ఆదాయ మార్గాలను వివిధ పద్ధతుల్లో కొన్ని రకాల పద్ధతులను మీరు అనుసరిస్తూ ఆ యొక్క లాభాలను పొందేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఆర్థికంగా ఈ వారం పెద్దగా ఇబ్బందులు లేనప్పటికీ మీరు తీసుకోబోయేటటువంటి నిర్ణయాలే మిమ్మల్ని నిర్ణయిస్తూ ఉంటుంది. అలాగే గతంలో వివిధ రూపాల్లో చేసినటువంటి తప్పులు ఏవైతే ఉంటాయో, పొరపాట్లు ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఫలితాలు ఈ వారం అనుభవించి కొంత ఇబ్బందిని, ఒత్తిడిని, ఆందోళనను కూడా ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఉంటాయి. రాజకీయంగా విమర్శలు పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఎవరికో ఏదో సహాయం చేద్దామని మీరు వెళ్తే అది మీకే సమస్యగా మారేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మంచి చెడులను జాగ్రత్తగా విశ్లేషణ చేసుకుంటూ ముందుకు వెళితే శుభాలే అధికంగా పొందేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వారం కన్యారాశి వారు వివిధ రూపాల్లో ఇబ్బందులను దూరం చేసుకొని మంచి ఫలితాలను పొందేందుకై శివారాధన చేయటం అనేది చాలా చాలా అవసరము. పరమేశ్వరునికి రుద్రాభిషేకం జరిపించటము, శివ పంచాక్షరి జపం చేసుకోవటం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. వీలైతే తెలుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలను సేకరించి పరమేశ్వరునికి అర్చన జరిపించే ప్రయత్నం చేయండి. తులారాశి వారు ఈ వారం చేపట్టిన పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ఉంటారు. నూతన పరిచయాలు కలిసి వస్తుంటాయి. ఆర్థికంగా బాగుంటుంది. మీకు రావలసిన మొండి బాకీలను వసూలు చేసుకుంటారు. నూతనంగా వాహనాలు కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. కొన్ని విశేషమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటిని కార్యరూపంలో పెట్టేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. ఉద్యోగస్తులకు ఈ వారం కొంత అనుకూలంగా, కొంత ప్రతికూలంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కొన్ని బదిలీలు కూడా జరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు మంచి మంచి లాభాలు కలిసి వస్తూ ఉంటాయి. ప్రైవేటు రంగాల్లో పనిచేసేటటువంటి వారు తమ యొక్క ప్రతిభను నిరంతరము నిరూపించుకోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఆర్థికంగా పెద్దగా సమస్యలు ఉండకపోవచ్చు. అయితే మీ యొక్క కుటుంబ జీవన విధానాన్ని, ఆర్థిక జీవన విధానాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్తూ ఉండాలి. దూర ప్రయాణాలు చేయవలసిన అవసరాలు, చేసే సందర్భాలు ఈ వారం ఉండబోతున్నాయి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారం తులారాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మహాలక్ష్మి అమ్మవారిని పూజించటం, ఆరాధించటం మంచిది. వీలైతే కనుక విజయలక్ష్మి స్తోత్రమును పారాయణం చేసి మీ కార్యక్రమాలు ప్రారంభించండి. అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. వృశ్చిక రాశి వారు ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఉత్సాహవంతంగా కార్యక్రమాలు చేపట్టి వాటిని ఆర్థిక రూపంలో మార్చుకోగలుగుతారు, ధన రూపంలో మార్చుకోగలుగుతారు. శ్రమకు తగినటువంటి గుర్తింపు, గౌరవాలు లభిస్తుంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రూపంలో కొంత ఉన్నతపరమైనటువంటి బాధ్యతలు కూడా చేపట్టేటటువంటి సందర్భాలు ఉంటాయి. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. కొన్ని రకాల గడ్డు పరిస్థితుల్లో
వారు అందించేటటువంటి ప్రోత్సాహము, సహకారము మీకు చాలా చాలా ఉపయోగపడేటటువంటి అవకాశాలు ఉంటాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు పెట్టుబడులు పెట్టే సందర్భంలో అనుకూలతలు ఉంటాయి. శుభ కార్యక్రమాల కోసమై ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. వివిధ రూపాల్లో ఆర్థికపరమైనటువంటి ప్రణాళికలు ఏవైతే ఉంటాయో వాటిని జాగ్రత్తగా రూపొందించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ప్రేమ వ్యవహారిక విషయాల్లో కొంత ఇబ్బందికరంగా ఉండబోతుంది. అనవసరమైనటువంటి హామీలు ఇవ్వకూడదు. అలాగే షేర్ మార్కెట్ రంగంలో ఉన్నటువంటి వారు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. శక్తికి మించినటువంటి ఆలోచనలు, శక్తికి మించినటువంటి పెట్టుబడులు ఇబ్బందులను కలగచేస్తుంటాయి. ఈ వారం ఈ వృశ్చిక రాశి వారిలో మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించేటటువంటి ప్రయత్నం చేయండి. తులసీ దళములతో వెంకటేశ్వర స్వామి వారికి అర్చన నిర్వహించడం ద్వారా మీరు పొరపాటున తీసుకోబోయేటటువంటి కొన్ని తప్పుడు నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటిని భగవంతుడు సరిచేసి మీకు అనుకూలంగా అండగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తాడు. ధనుసు రాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు కూడా కలిసి వస్తుంటాయి. గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులు అనుకోకుండా తిరిగి ప్రారంభించుకోవటం, వాటి యందు ప్రయోజనాలు పొందేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. వివిధ రూపాల్లో గతంలో మీ అవసరాల కోసం చేసిన అప్పులు ఏవైతే ఉంటాయో వాటిని తీర్చివేయగలుగుతారు. ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటుంటాయి. కుటుంబ పరంగా, వ్యవహార పరంగా ఈ వారం కొన్ని శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ పరంగా కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉంటాయో చాలా జాగ్రత్తగా తీసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. లేనట్లయితే అనవసరమైనటువంటి చికాకులు, ఆందోళనలు ఇబ్బంది పెడుతుంటాయి. ఈ వారం కష్టమైనటువంటి కొన్ని రకాల పనులు కూడా ప్రారంభించేటటువంటి అవకాశాలు ఉంటాయి. మీకున్నటువంటి తెలివితేటలు, ముందు చూపు వాటి యందు విజయాలు సాధించుకునేందుకు దోహదపడుతూ ఉంటాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు మంచి మంచి లాభాలు కలిసి వస్తుంటాయి. నిరుద్యోగులు గతంలో పడినటువంటి ఇబ్బందులకు ప్రస్తుత కాలం కొంత ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఉపాధి అవకాశాలు కూడా లభించబోతూ ఉన్నాయి. స్నేహితులను కలుసుకుంటారు, బంధువులను కలుసుకుంటారు, కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారం ఈ ధనుస్సు రాశి వారిలో శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై దక్షిణామూర్తి స్వామి వారిని పూజించటం, ఆరాధించటం మంచిది. గురుపాదుకా స్తోత్ర పారాయణం విశేష శుభాలను కలగచేస్తుంది. వీలైతే కనుక పసుపు రంగులో ఉన్నటువంటి గన్నేరు పుష్పాలను సేకరించి స్వామివారికి అర్చన నిర్వహించండి. పేదవారికి కాయగూరలు దానం చేయటం, అన్నదానం చేయటం వల్ల మరిన్ని శుభ ఫలితాలు పొందవచ్చు. మకర రాశి వాళ్లకు ఈ వారం అనుకూలతలు ఉంటుంటాయి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారు, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు వివిధ రూపాల్లో నూతనమైనటువంటి పద్ధతుల్లో ఆలోచనలు చేసి కొన్ని అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. అయితే ఈ ప్రయత్నం చేసే సందర్భంలో కొంత ఒత్తిడి పెరుగుతుంది, అధైర్యములు వెంటాడుతూ ఉంటాయి. అవన్నీ పట్టించుకోకుండా మీ పని మీరు జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తే ఫలితాలు అవే వస్తూ ఉంటాయి. అయితే ఊహించినటువంటి కొన్ని మార్పులు చేర్పులకు ఈ వారం మీరు లోనవుతూ ఉంటారు. ఇతరులకు సహాయ సహకారాలు చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఏవైతే మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు ప్రస్తుత కాలంలో మిమ్మల్ని ఉన్నత స్థితిలో ఉంచగలుగుతూ ఉంటాయి. చేతి వృత్తి పనివారికి కొంత ఈ వారం మిశ్రమంగా ఉండబోతుంది. ఎవరితో కూడా అనవసరమైనటువంటి వాదనలకు దిగకూడదు. అనవసరమైనటువంటి విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. వీలైతే ఒకరి సహాయం చేయని తప్పితే ఒకరిని ఇబ్బందులకు నెట్టకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ ఉండాలి. సాంఘిక జనసంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. నాయకులతో పరిచయాలు పెంచుకునే ప్రయత్నాల్లో ఉంటారు. ఉన్నతాధికారులతో సమావేశాలు ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే సందర్భంలో జీవిత భాగస్వామితో కూర్చుని చర్చించేటటువంటి ప్రయత్నం చేయండి. పెద్దవారితో మీకున్నటువంటి అనుబంధాలు సంతోషాలను కలగచేస్తుంటాయి. కుటుంబపరమైనటువంటి చిన్న చిన్న శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఈ వారం మకర రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై శ్రీరాముణ్ణి ఆరాధించడం అనేది చాలా చాలా అవసరము. రామాష్టకమును పారాయణం చేయటం, శ్రీరాముల వారికి విశేషమైనటువంటి పాదుక అర్చన నిర్వహించడం ద్వారా విశేష శుభ ఫలితాలు పొందవచ్చు. నిరంతరము రామనామాన్ని జపిస్తూ ఉండండి, శుభాలు అవే వస్తుంటాయి. కుంభరాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. గతంలో ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటారో, శత్రువులుగా మారి ఉంటారో, వారే తప్పులను అర్థం చేసుకుని తమ తప్పులను తెలుసుకుని మళ్ళీ మిత్రులుగా మారేటటువంటి అవకాశాలు ఉంటాయి. కొత్తగా కొన్ని రకాల పద్ధతులను మీరు పాటించి అందరికంటే ఉన్నతంగా ఉండేందుకు ప్రయత్నం చేసి వాటిందు విజయాలు కూడా సాధిస్తూ ఉంటారు. నూతనమైనటువంటి కార్యక్రమాల కోసమై కొన్ని రకాల ఒప్పందాలను కుదుర్చుకునే ప్రయత్నాలు జరుగుతాయి. ఉద్యోగస్తులకు గతంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి నుండి బయటపడేందుకు ఈ వారం కలిసి వస్తుంది. ఆర్థిక పరంగా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ ఉండాలి. ప్రేమ వ్యవహారిక విషయాలు ఇబ్బందులను కలగచేస్తుంటాయి, జాగ్రత్తగా ఉండండి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం అనుకూలిస్తుంది. ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. గృహ నిర్మాణాది కార్యక్రమాలు ముందుకు వస్తుంటాయి. ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి ఈ గృహ నిర్మాణాది కార్యక్రమాలు మళ్ళీ వేగమయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వారం మధ్యలో ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సమాజంలో పెద్దవారిని కలుసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. రాజకీయపరమైనటువంటి విమర్శలకు వెళ్ళకూడదు. అలాగే మిమ్మల్ని మీ గౌరవాన్ని ఎప్పుడు కూడా కాపాడుకునేందుకు మీరు ఎప్పటికప్పుడు కూడా చైతన్యవంతంగా ఉండాలి. చిన్నపిల్లల యొక్క చదువుల విషయంలో, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారం కుంభరాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై దుర్గా అమ్మవారిని పూజించడం అనేది చాలా చాలా మంచిది. వీలైతే కనుక దుర్గా అమ్మవారికి అష్టోత్తర శతనామార్చనలతో కూడిన కుంకుమ పూజను నిర్వహించటం, దుర్గా సప్తశ్లోకి పారాయణం చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది. అమ్మవారికి పాయసము నివేదించటం, పరమాన్నము నివేదించటం ద్వారా మీ జీవితంలో కూడా సుఖ సంతోషాలను కలగచేస్తుంది. మీనరాశి వారు ఈ వారం ప్రతి విషయంలో కూడా సమయస్ఫూర్తితో వ్యవహరించవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. ఆర్థికపరమైనటువంటి సమస్యలు తీరిపోతాయి. గతంలో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ప్రస్తుత కాలంలో ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి రాగలుగుతూ ఉంటాయి. గృహము, వాహనాల విషయంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. వాటికి సంబంధించినటువంటి ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు ఆదాయ మార్గాలు కలిసి వస్తుంటాయి. మెరుగైనటువంటి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. వ్యాపార పరంగా చూస్తే కనుక సాధారణం కంటే కొంత అధికమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలను జాగ్రత్తగా చేపట్టండి. ఇతరులతో మాట్లాడటం, ఒప్పందాల విషయంలో తొందరపడటం, ఈ వారం కొంత సంయమనంతో మీరు వ్యవహరిస్తూ ఉండాలి. అందరినీ కలుపుకుంటూ వెళ్తాలి. ఇతరులతో మాట్లాడే సందర్భంలో, ఒప్పందాలు కుదుర్చుకునే సందర్భంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సంయమనంతో వ్యవహరిస్తూ ఉండాలి. చిన్న చిన్న తప్పులు దొరికినప్పటికి కూడా ఆవేశంగా మీరు ప్రవర్తించకూడదు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు వాయిదా పడకుండా వాటిని పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో ఎంత జాగ్రత్తలు తీసుకుంటే అంత శుభాలు మీకు లభిస్తూ ఉంటాయి. ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమయ్యేందుకు కీలకమైనటువంటి కొంత సమయాన్ని మీరు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఈ వారం మీనరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకు వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవటం, స్వామివారికి అర్చన నిర్వహించటం మంచిది. వీలైతే కనుక నీలిరంగులో ఉన్నటువంటి పుష్పాలు కానీ, శంఖ పుష్పాలను కానీ సేకరించి స్వామివారికి అర్చన నిర్వహించండి. చిత్రాన్నము అంటే పులిహోరను
నివేదించడం ద్వారా మీ కోరికలను స్వామివారికి చెప్పుకోవటం ద్వారా స్వామివారి మిమ్మల్ని అనుగ్రహించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవి ఈ వారం వార ఫలాలు. తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వార ఫలాలు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.